కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఫార్ములా ఈ రేస్ రద్దయిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి పుట్టా విష్ణు అన్నారు. ఫార్ములా ఈ రేసింగ్ లాంటి ఈవెంట్లతో హైదరాబాద్ ప్రతిష్ట పెరుగుతుందని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని సంప్రదించకుండా ఈ ఈవెంట్కు సహకరించలేదని మండిపడ్డారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న అక్కసుతోనే ఫార్ములా ఈ రేసింగ్ రాకుండా చేశారని పుట్టా విష్ణు తెలిపారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేస్ జరగడం హైదరాబాద్లో మనందరం చూసినాం. అంటే అదొక అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చేటువంటి ఈవెంట్. యావత్ భారతదేశంలో ఏ నగరానికి కూడా, ఢిల్లీ, బాంబే లాంటి నగరాలకు కూడా లేని ఖ్యాతి హైదరాబాద్కు వచ్చింది. ఈ సంవత్సరం కూడా మొత్తం క్యాలెండర్ చూసుకుంటే అంతర్జాతీయ స్పోర్టింగ్ ఈవెంట్ మొత్తం భారతదేశంలో ఎక్కడ లేకుండా సిర్ఫ్ హైదరాబాద్లోనే ఉంది. కాకపోతే కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ఎవరిని కన్సల్ట్ చేయకుండా, ఎటువంటి డిస్కషన్స్ లేకుండా ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజులకు 3 రోజులకే మనం చూసినాం తొందరపాటు నిర్ణయాలు. అయితే ఈ ఈవెంట్ ఒక సంవత్సరానికని కాదు. FIA అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. అది యావత్ ప్రపంచంలో 30-40 దేశాల్లో ఈవెంట్ జరుగుతుంది, రేస్ జరుగుతుంది. అట్లాంటి సంస్థ ఇక్కడికి వచ్చి గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ప్రతి సంవత్సరం ఈ రేస్ నిర్వహిస్తామని చెప్పి వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకున్నారు. దాన్ని నిన్న మొన్న మనం చూసినాం, రద్దు చేసేసింది. వాళ్ళు ఏం చేసినారు, FIA వాళ్ళు, ఇది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్టు, మాకు అగ్రిమెంట్ చేసి ఆ టర్మ్స్ని మీరు ఆనర్ చేయకుండా క్యాన్సిల్ చేసిరు అని చెప్పి వాళ్ళు ఉల్టా ప్రభుత్వం మీద ఇప్పుడు కేసేస్తామని చెప్తున్నారు. అంటే అంత పెద్ద అంతర్జాతీయ సంస్థ ఇప్పుడు ప్రభుత్వం డిఫెన్స్లో పడడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇక్కడ ఏదో జరిగింది, డబ్బులు మారినాయి, ఎట్లా మారితే అండి. ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్, అదొక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఫార్ములా ఏ అనేది మోస్ట్ రెస్పెక్టబుల్ స్పోర్టింగ్ ఈవెంట్. అది కార్ రేసింగ్లో సంబంధించి ఇది కేవలం ఒక స్పోర్టింగ్ ఈవెంట్గానే చూడకూడదు. లాస్ట్ ఇయర్ హైదరాబాద్ నగరానికి $84 మిలియన్, అంటే దాదాపు 650 కోట్ల రూపాయల స్టిమ్యులస్ మన ఎకానమీలో, హైదరాబాద్ ఎకానమీకి బూస్ట్ ఇచ్చింది ఈ ఈవెంట్. అంటే దీంతో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మనం మాట్లాడేది గ్రీన్ ఎనర్జీ అంటున్నాము, సస్టైనబుల్ ఫ్యూచర్ అంటున్నాము. దీంతో ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఇంకో రీజన్ ఏంది అంటే ఇట్లాంటి ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయడం వల్ల ఒక వీక్ లాంగ్ ఈవీ సమిట్ ఎలక్ట్రికల్ వెహికల్ సమిట్ అని పెట్టుకొని ఆ వారం రోజుల్లో కొత్త ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ స్థాపించే ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో, స్టార్టప్ కంపెనీస్ ఉంటారో, ఎంతూజియాస్ట్స్ ఉంటారో, వాళ్ళందరినీ పిలిచి ఒక వీక్ మొత్తం ఈవెంట్ చేసినాం మనం. తద్వారా ఏమవుతుంది, మనం ఒక ఈ మొబిలిటీ క్లస్టర్ అని చెప్పి దాదాపు 100 ఎకరాలు సేకరించి దాంట్లో ఒక మొబిలిటీ క్లస్టర్ అనేది మనం క్రియేట్ చేసే ప్రణాళిక ఉండింది. ఇట్లాంటి ఈవెంట్ రద్దు కావడం వల్ల ఏదైతే మనం పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామో, ఏవైతే ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామో, ఇవన్నీ నీళ్ళలో పోసినట్టు అయిపోయింది కదా. అంటే ఇంత పెద్ద డిసిషన్ తీసుకునే ముందు దానికి ఒక సైంటిఫిక్గా, ఒక మెథడాలజికల్గా ఆలోచించి కన్సర్న్ అధికారులతో కలిసి కూర్చొని డిస్కస్ చేసి చేయాలి. కానీ ఇది చూస్తే మాత్రం ఇది ఏంటంటే కేవలం కేసీఆర్ ప్రభుత్వం చేసింది కాబట్టి మేము దానికి విరుద్ధంగా చేస్తాము, బట్టగాల్చి మీదేస్తామనే ప్రయత్నమే జరుగుతుంది. ఇది మంచిది కాదు, హైదరాబాద్ నగరానికి మంచిది కాదు, తెలంగాణకు మంచిది కాదు. ఇక్కడ యువకులకు ఏదైతే ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తారో వాళ్ళకు మంచిది కాదు, పెట్టుబడులకు మంచిది కాదు.